మానిశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశానుసారం గుంటూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు గుంటూరు జిల్లాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల మండల స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నిర్వహించాలని మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వాల దగ్గర నుంచి అనుమతి నిరాకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జరగవలసినటువంటి ఎంఆర్పిఎస్ మండల స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశానికి కేవలం రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేదనే సాగుతోటి పోలీస్ అధికారులేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, శాంతి భద్రతల సమస్యతోటి మా మీటింగ్ను జరుపుకోకుండా మాకు అడ్డంకులు కలిగించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గడ్డ, గుంటూరు గడ్డ మందకృష్ణ మాదిగన్న గారి అడ్డ అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరికీ, ప్రజాస్వామికవాదులందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ మీటింగులు పెట్టుకుంటున్నారు కదా, ఆ మీటింగులకు లేని ఇబ్బంది ఎంఆర్పిఎస్ మీటింగ్కి ఎందుకు పెట్టారు? నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ మీటింగులు జరుపుతున్నారు. ఆ మీటింగులు లేని ఇబ్బంది మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన మీటింగ్కే ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు? ఈరోజు పిఠాపురం నుంచి మరి జనసేన అధినేత గారు కూడా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. వాళ్ళ బహిరంగ సభలకు లేని ఇబ్బందులు ఎంఆర్పిఎస్ మీటింగ్కి మాత్రమే ఎందుకు కలిగించారు? మందకృష్ణ మాదిగన్న అంటే జగన్మోహన్ రెడ్డికి భయం కాబట్టే మాదిగ ఓట్లు దూరం అవుతాయనేటువంటి భయంతో మందకృష్ణ మాదిగన్న మీటింగ్ని గుంటూరులో జరగనీయకుండా అధికారుల పేరుతోటి, శాంతి భద్రతల పేరుతోటి, దళారులతోటి మా మీటింగ్ని జరగనీయకుండా మా మీటింగ్కి అడ్డదారులు కల్పించారు. కాబట్టి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగలు ఉన్నారు. 50 లక్షల మంది మాదిగలకి ఈరోజు నువ్వు రాజకీయ వివక్షని మా మాదిగ కులం పట్ల చూపిస్తున్నావు. రాజకీయ వివక్షని మా మాదిగ కులం మీద చూపిస్తున్నావు. నువ్వు 2019 ఎలక్షన్లో మాదిగల సహకారంతో 150 సీట్లు సాధించావు. 68% మంది మాదిగ జాతి ప్రజలందరూ నీకు ఓట్లేస్తే నువ్వు మొన్న ప్రకటించినటువంటి లిస్టుల్లో 29 స్థానాలలో 10 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే మాదిగలకిచ్చి 19 సీట్లు నువ్వు మాలలకు ఇచ్చావనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇది రాజకీయ వివక్ష కాదా? 4 ఎంపీ స్థానాలుంటే 1 ఎంపీ స్థానాన్ని మాత్రమే మాదిగలకు కేటాయించి మిగిలిన 3 ఎంపీ సీట్లని మాల కులస్తులకు కేటాయించావు. ఇది మాదిగల పట్ల జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నటువంటి రాజకీయ వివక్ష కాదా అని మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగ ఉపకులాల ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయొద్దు. ఎందుకు ఓటు వేయకూడదంటే మేము స్పష్టమైన కారణాలు చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మా ఆకాంక్ష అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ గురించి సుప్రీంకోర్టులో 6, 7, 8 తేదీల్లో వాద ప్రతివాదనలు జరిగితే ఆ వాదనలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నువ్వెందుకు లాయర్ని నియమించలేదని ఈరోజు 50 లక్షల మంది మాదిగలు నిన్ను ప్రశ్నిస్తున్నారు. నీకెందుకు ఓటేయాలి? మా ఆకాంక్ష, మా అభివృద్ధి, మా విముక్తి, మా బిడ్డల విద్యా అవకాశాలు, మా బిడ్డల ఉద్యోగ అవకాశాలు వర్గీకరణతోటే ముడిపడి ఉన్నాయి. అలాంటి వర్గీకరణ అంశం మేము గెలవటానికి 1 అడుగు దూరంలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నువ్వు
ఒక్క లాయర్ని కూడా నియమించలేదంటే మాదిగలంటే నీకెంత ద్వేషమో ఈ ఒక్క ఉదాహరణ అర్థమైపోతుందని గుర్తు చేస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజున సామాజిక సాధికారత బస్సు యాత్రలు చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? మాదిగా రెల్లి కార్పొరేషన్లని 3 కార్పొరేషన్లు పెట్టావు. మాది కార్పొరేషన్కి కానీ రెల్లి కార్పొరేషన్కి కానీ మాల కార్పొరేషన్కి కానీ 10 రూపాయలు డబ్బులు ఇచ్చావా? మాదిగల దళితుల రెల్లి కులస్తుల ఉప కులస్తులకి ఒక్కళ్ళకైనా నీవేమైనా సరే సాయం చేశావా? లోన్లు ఇప్పించావా? వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిగ జాతి ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇదే నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళిత విద్యార్థులు విదేశీ చదువుల కోసం అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని తీసుకొస్తే దానికి కూడా జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నావంటే నువ్వు అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించే సీఎం కాదు. అంబేద్కర్ సిద్ధాంతాలని అంబేద్కర్ ఆశయాలను తొంగలో తొక్కేటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మాదిగ ఉపగోళాల ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా సభకు అడ్డంకులు కలిగించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 679 మండలాల నుంచి 27,800 గ్రామాల నుంచి ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా వేలాది మంది మాదిగ యువకులతో ఇదే గుంటూరు గడ్డ మీద ఏప్రిల్ 7వ తారీఖున ఎంఆర్పిఎస్ మాదిగ యువకుల గ్రామ స్థాయి రాష్ట్ర మహాసభను నిర్వహించబోతున్నాం. ఈ మహాసభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ యువకుడు కూడా వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, గుంటూరులో మా మీటింగ్ను అడ్డుకున్నారు కాబట్టి గుంటూరులోనే మీటింగ్ పెట్టి మా మాదిగల శక్తి ఏంటో సత్తా ఏంటో చూపిస్తాం. రాజకీయంగా నీకు బుద్ధి చెప్పడానికి కూడా మాదిగలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ముఖ్య అతిథిగా మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు విచ్చేయుచున్నారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సరళపై మాదిగ యువకులకు దిశానిర్దేశం చేస్తూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడం కోసం మందకృష్ణ మాదిగ గారు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. నాయకత్వం